సార్ నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది సారీ టు మై సన్. నా కొడుకు నేను సారీ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నేను బయటకు వచ్చి మాడదాం అనుకోవాలా. ఎందుకంటే వాడి తల్లిని నేను అనకూడదు కదా, ఆమె అంతేనంటుంది. ఫోటోలు బయటికి వెళ్ళకూడదు మీడియాలో అని చెప్పి జాగ్రత్త మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆడు తీసుకోగలడా? వెనకాల ఉన్న వ్యక్తి ఇప్పుడు అదేదో సామెత ఉంటారు సార్, భుజాలు ఏంటిది అది, గుమ్మడికాయ దొంగ ఎక్కడున్నాడంటే భుజాలు తడుకున్నారని. పేరు మేము చెప్పలేదు, నేను కాల్లో మాడినప్పుడు చెప్పలే. ఏంటి ఆయనకు అవసరం డైరెక్ట్గా? నేను ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఫస్ట్ పాయింట్, ఆయన చాలా మంచోడు గొప్పోడు ఫస్ట్ అంత కరెక్ట్గా చెప్తాడు అన్నారు కదా. అసలు అబద్ధాలు అనేది ఎరగడానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఆయన. ఓకే, ఒక్కసారే కలిశానన్నాడు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, మాల వేసుకుని ఉన్నా, హనుమంతుడి మాల. అబద్ధం చెప్తే సార్ నేను ఇంటర్వ్యూలో ఏ అబద్ధం చెప్పినా కుక్క చావు వస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను చెప్పిన నిజాలు అయితే, వాళ్ళు చెప్పిన అబద్ధాలు అయితే, మూర్తి అనే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గౌతమి కుక్క చావు వస్తారా చెప్పమనండి. మీడియాలో మళ్ళీ పెడతారు కదా సార్. నేను అందరు గౌరవించి మాట్లాడతా. నేను పనిచేసిన సినిమాలో కింద చిన్న ఏదైనా ఎవరైనా డ్రైవర్ అవని మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు కనుక్కోండి. ఈరోజు నేను ఆయనకు మర్యాద ఇవ్వట్లేదని నన్ను ఒక ఎదవ కింద నెక్స్ట్ కట్టబోతారు వాళ్ళు. ఇప్పుడు జుట్టు పెంచుకున్నట్లు ఉన్నాగా, డ్రగ్గిస్ట్ అని కూడా అంటారు. హ్యాపీ డెంట్ని డ్రగ్ అన్నవాళ్ళు ఈ జుట్టు అవతారం చూసి డ్రగ్ అని అంటారు. అన్నిటికి ప్రిపేర్ అయ్యి మూర్తి జోలికి వెళ్తే అయిపోతావు, రోడ్డుకి లాగుతాడు అంటున్నారు సార్ నన్ను. నేను రోడ్డు మీద దగ్గర సార్ ఉంది, ఇంకా లాగుతాడంటే వేరే స్టేట్కి వెళ్ళి యాక్టింగ్ నా స్కిల్ చూడండి, డ్యాన్స్ స్కిల్ చూడండి, నేను బతుక్కుంటా ఎట్టగొట్ట, ఇబ్బంది ఏం లేదు. 100 సార్లు కొట్టారు సార్, 40 రోజుల నుంచి నన్ను కొడుతున్నారు సార్. 100 సార్లు కొట్టారు, 101 సార్ తగిలిద్దా సార్ దెబ్బ? అలవాటు అయిపోద్దా లేదా? ఆయనకి ఏంటి సార్ అసలు? ఆయన అసలు అవతల పక్క సపోర్ట్ ఉంటాడా, లేకపోతే ఎవడ? ఆయన సపోర్ట్ ఉంటే ఏంటి? కోర్టు జడ్జి, ఆయన జడ్జి. ఇల్లీగల్, ఎవరో ఇల్లీగల్. ఆ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేసింది, సాక్షి టీవీలో ఉంది. ఆ రోజు లాయర్కి నేను చెప్తే నమ్మలా. లాయర్ ఏమన్నాడు తెలుసా, మనం ట్రాప్ చేద్దాం, అవసరం లేదండి నిజమండి అంటే నమ్మలా. సరేనండి ఈ టాపిక్ మాట్లాడదాం, అమ్మాయి బయట పెట్టింది. మాట్లాడితే బయట పెట్టింది, నమ్మాడు. ఎలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారో నాకేం తెలుసు. ఇల్లీగలే కాదు. ఓకే, ఇది పక్కన పెట్టు. బెడ్రూమ్లో కెమెరా పెట్టింది అంది, అది ఇల్లీగలేగా. నేనేం చేశాననేది పక్కన పెడదాం కాసేపు. ఇల్లీగలేనా? వాళ్ళ తండ్రి గారు చిరుమామెల్ల చైతన్య కుమార్ గారు ఈ రోజు వరకు మావయ్యని పిలిచా, ఈ రోజు నుంచి నేను పిల్లను. నిన్న మా అక్కన అన్నారు, అప్పుడు వరకు మా అక్కను పొగిడేవాళ్ళు ఆయన నా దగ్గర. ఆయన చంద్రబాబు గారి మీద రాయి విసిరేశారు, అది ఇల్లీగలేగా. ఆయన మీడియా దౌర్జన్యానికి సపోర్ట్ చేయకూడదు. బాబు గారు, అయ్యా నువ్వు న్యాయానికే సపోర్ట్ చేయి. న్యాయం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి న్యాయం? కోర్టులో ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఆయన అబద్ధాలు చెప్తాడని నేను ప్రూవ్ చేయనా? ఆయన క్రెడిబిలిటీ పోద్దా మరి? నేను ప్రూవ్ చేయనా? ఏమన్నాడు ఆయన? నేను ఒక్కసారే కలిసా. సారీ, టాపిక్ కింద హనుమంతుడు మాలేసుకున్న అబద్ధాలు మాలేసుకుని లోపలికి వెళ్తే ఆయన, నేను వెళ్ళేప్పటికి టాపిక్ ఏంటో చెప్తానేనండి. 50 ఏళ్ళు ప్లస్ అయినా 30 ఇయర్స్ బాడీ అండి నాది, అది ఆయన వెళ్ళే టాపిక్. దానికి నేను అది ఎక్కడ చెప్తాను అని నిన్న ఇంటర్వ్యూ పెట్టేసి మా అత్తగారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. ఆయనకి నేను పెట్టట్లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పని ఏంటి? ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి చెప్పమనండి. టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది, ఏం పని? ఏమి లేదు. ఓకే, ఏం పని నీకు? నేను చూపిస్తా. ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనదేగా ఇన్స్టాగ్రామ్, ఏమని ఉంటుంది, మూర్తి అని ఉంటుందంట. ఇదిగోండి, ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిది? ఆ ప్లేటు నేను తినే ప్లేటు. అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారే వెళ్ళానన్నాడా?
రెండోది ఎప్పుడు కలవలేదు అన్నాడు కదా, రేపు ఏంటి ప్లేట్లో తినటం కూడా తప్పేనా అంటాడు ఆయన, రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. సర్లే ఒక్క నిమిషం అండి, అది ఇంకో డ్రెస్సా, ఇది ఎవరు, ఇది ఎవరు, హూ ఇస్ దిస్ గాయ్, నా కొడుకుతో నీకు పని ఏంటి, నన్ను కలవనివ్వట్లా, చాలా స్క్రీన్ షాట్స్ మీకు పెట్టా, నా కొడుకుని కలవడానికి ఏం పెట్టారు, మా అత్తగారు రిప్లై ఏం పెట్టారు, సెటిల్ చేసుకోవాలన్నారు, నన్ను కలవడం ఇన్నేళ్ళు నేను చూసుకున్న దానికి నా కొడుకుని కలవనీయకుండా ఎమోషనల్గా నన్ను డౌన్ చేసి ఎవరో బయట వాళ్ళు కలిస్తే నా కొడుకుని పట్టుకుంటే నాకు పట్టుకోవాలి, నాకు ఉండదా, నేను యాక్షన్ చేస్తానంటుంది కదా అనుకో. అమ్మాయి డ్రెస్సు ఓకే, పక్క నుంచి ఆయన నా కొడుకుతో డ్యాన్స్ వేస్తున్నాడు, నేను వేయలేను, ఏంది నా పరిస్థితి ఏంటి, దీనికి చెప్పు న్యాయం, నా కొడుకుని కలపించవయ్యా, నువ్వు నన్ను చంపినా సంక నాకు ఇచ్చిన పర్లా, మేము నీకు ఫోన్ చేసామా, నిన్ను బెదిరించే స్థాయి మాకు లేదయ్యా, మాకు లేదు, నీకు ఫోన్ చేసాం, ఇల్లు అడ్రస్ చెప్పు, ఇదిగో నీ యాక్టింగ్లు అబద్ధాలు ఆపి నీ పని నువ్వు చూసుకో. హూ ఆర్ యూ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, బెనీ హెల్ మూర్తిగా చంపుకో, చంపుతాడు, ఎందుకో చెప్తున్నా, మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చారు డ్రగ్స్ పెడతానికి, తలుపులు డబ్బా కొట్టించాడు, హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీవేర్, నన్ను స్టేషన్లో 8 గంటలు కూర్చోబెట్టారు, ఐ హ్యావ్ ప్రూఫ్, మొత్తం రికార్డ్ చేశారు, నాకు నిజంగా పవర్ ఉంటే అమ్మాయి చెప్పిన వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నన్ను బయటికి తీసుకురారు ఎవరు, నాకు లేదు, నేను ఊగిపోతానని ఇప్పుడు ఏదో చెప్తారు. ఇంకోటి 3 సార్లు అయిందా, ఇంకోటి చూపిస్తా, ఒక్క నిమిషం, ఇంకో డ్రెస్, ఎవరు టిప్ టాప్గా రెడీ అయింది, ఎవడీడు, ఎవడో, ఇప్పుడు రేపు తినటం తప్ప కొడుకుతో డ్యాన్స్ వేయటం తప్ప ఇవద్దు, నువ్వు ఫస్ట్ ఏం స్టిక్ అయ్యో, నేను ఒక్కసారే కలిశానన్నావు, దాని మీద ఉండు, పంపనా ఇది కూడా మీకు ఓకేనా. అంటే నేనేమంటానంటే అండ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్, ఆయన పెద్ద మనిషి, నాన్న ఎవడన్నా నా పెద్ద మనిషి, ఆడి పెద్ద మనిషి అంటే నిజంగా నేను తప్పు చేశానా, పిలిచి 55 ఏళ్ళు కదా అతనికి, ఆడికి నన్ను పిలిచి నువ్వు తప్పు చేసావు, మా ఫ్యామిలీతో అంత బాగున్నాడు కదా, నువ్వు తప్పు అంత చనువుగా ఉన్నాడుగా, నన్ను పిలవలేడా, నా ఇంటికి వెళ్ళినాడు, నువ్వు తప్పు చేసావు, సరిగ్గా ఉండండి అని నాకు చెప్పొచ్చుగా, నాకు చెప్పాడు ఎప్పుడైనా, ఏంటి ఈ అటాక్లు ఏంటి అసలు నా మీద, నా ఇల్లు ఖాళీ చేయించాడు, మా అక్క వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రై చేశాడు, ఓనర్ వీడియో పెట్టినా, నా ఓనర్ వీడియో నేను చూపిస్తా, అది కూడా ఉంది, సరే ఇదిగోండి, మనుషులు పంపించాడు, ఎవరాళ్ళు, మీ మనుషులే బాబు గారు, కింద మీడియా బ్యాగులు కూడా ఉన్నాయి, మీ ఇంటికి వచ్చారండి, నేను లేనప్పుడు అసిస్టెంట్ని డోర్ తీయొద్దన్న, భయం వేసిందండి, భయం వేసింది నిజంగా, ఏంటండి అసలు మా సిస్టర్ వణికిపోతుంది, మా అమ్మ ఎన్ని రోజుల నుంచి ఎడుతుందండి, నిజంగా ఆడాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నావే, మా అమ్మ కాదా, మా అమ్మనన్నప్పుడు ఏం చేశారు మా అమ్మనన్నప్పుడు, ఆయన వేరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పేర్లు చెప్పి నేను ఇలా అండగా ఉన్నాను, మా అమ్మ ఏం చేసింది,